ముందర బోర ఊదించుకొనవద్దు. మీ గురించి ఎవరిని మీ ముందు పొగిడినట్లుగా మాట్లాడనివ్వవద్దు. చాలామంది తెలియగా ఉంటారు, నేనేం పొగడమని లేదే అంటారు. నువ్వేం పొగడమనొద్దు, కానీ నువ్వే వద్దనాలి. మౌనంగా చిద్విలాసంగా లోపల ఆనందపడుతూ తల ఉంచుకొని మురిసిపోయి మౌనంగా ఉండడం ఏమిటి? సింపుల్గా మీకు జ్ఞాపకం చేస్తాను. పుతోను అనే ఒక దయ్యాన్ని పౌలయ్య గారు గట్టిగా కోప్పడి నోరు ముయ్యమని దాన్ని గద్దించి వెళ్ళగొట్టారు. ఎందుకంటే చేసిన మహాఘోర పాపం ఏమిటంటారు? వీరు సర్వోన్నతులైన దేవుని సేవకులు, వీరు రక్షణ మార్గాన్ని, పరలోక మార్గాన్ని మీకు బోధిస్తారు అని ఆ దయ్యం చెప్పింది. ఇప్పుడు చెప్పండి, అదేమన్నా అబద్ధమా? అదేమన్నా చెడ్డ మాట? మరి మంచి మాటేగా, ఉన్నదేగా, వాస్తవమేదగా చెప్పనీయొచ్చుగా. పౌలు గురించి కానీ, పౌలు ప్రకటించే మార్గాన్ని గురించి కానీ వాస్తవమేదగా దయ్యం చెప్పింది. నిజమే కదా. అప్పుడు ఏమన్నాలి పౌలు గారు? ఎస్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్ అనాలి కదా. వీరు సర్వోన్నతులు, దేవుని కుమారులు, వీరు రక్షణ మార్గాన్ని, దేవుని మార్గాన్ని మీకు బోధిస్తారండి. అవును, దేవునికి స్తోత్రం. ఈవెన్ ద డెవిల్ ఈస్ కన్ఫర్మింగ్ అవర్ మినిస్ట్రీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అనాలి కదా. అనకపోగా ఏమన్నారు పౌలయ్య గారు? హేయ్ దైవం పై కొరచిపో అని గింటేసి దాన్ని వెళ్ళగొట్టిన పాపానికి చావు దెబ్బలు తిని కదండి. అసలు పుతోను అనే దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకంటే విపరీతంగా బెత్తాలతో కొట్టించి లోపలి జలసాలలో బంధించారంట. చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు బొండ్లు బిగించి, ఏ కరడు కట్టిన ఉగ్రవాదిని, ఏమండి ఎంత భయంకరమైనటువంటి మరి నేరస్తుని, క్రూరమైన వ్యక్తిని బంధించినట్టుగా. ఎందుకని చేసిన పని ఏంటంటే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఎందుకంటే దయ్యం చేసిన పాపం ఏంటంటే అయ్యగారి గురించి కొన్ని మంచి మాటలు చెప్పడం. ఈ రోజులు అలా పొగిడేవాడిని ఎవరైనా బంధించగలరా? బంధించకపోగా పుతోను దయ్యాన్ని డబ్బులు ఇచ్చి అపాయింట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అయ్యగారికి ముందు ఒకడు వచ్చి ముందు ప్రకటించాలి. ఇప్పుడు దైవజనులు వచ్చి దేవుని వాక్యం ప్రకటిస్తారు అని ముక్తసరిగా ఒక మాట చెప్తే అతడు తీవ్రమైన అవమానంగా భావించి కుంగిపోయి కుమిలిపోయి గుండె బాధేసుకొని, నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదండి అని ఫీల్ అయిపోయి గుండెలు బాధేసుకునే పరిస్థితి వచ్చి, ఆ పిలిచినోడు సరిగా చెప్పడం లేదని ఈడే ఒకరిని అపాయింట్ చేసుకొని వాడి జీవితాంతం వాడిని పోషించడం, వాడి ఖర్చులను ఈడే భరించి ఈయన ప్రసంగానికి ముందు ఆ వదులుతాడు. మంత్రి గారు కారుకు ముందు పైలట్ గారు వచ్చిందే కుయ్యి 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 అనుకుంటా, అయ్యగారి ప్రసంగానికి ముందు ఆడు వస్తాడు. వచ్చి దైవజనులు అంతర్జాతీయ అదే ఇదే అని పోగుడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవా నీకు స్తోత్రమయ్యా, ఎంత అద్భుతమైన పుతోను దయ్యం నాకు ఇచ్చావు నాయన. మరి అంతేగా, మరి ఇంకేటి చెప్పాలి మీరు చెప్పండి. తండ్రి, ఈ పుతోను దయ్యను బట్టి నీకు స్తోత్రం, నా కొరకు దయ్యమును వాడుకునేందుకు స్తోత్రం. ఏ మనుషుడు చెప్పలేని మంచి మాటలు ఒక దయ్యము చెప్పినట్లుగా నువ్వు నాకు దయ్యమును సహకారిగా ఇచ్చినందుకు నీ సేవ మండిపోను దయ్యం సహకారి ఏంట్రా? పుతోనును వెళ్ళగొట్టి దెబ్బలు తినటం అపోస్తలుల స్టైలు, పుతోనును డబ్బులు ఇచ్చి అపాయింట్ చేసుకోవటం నేటి స్టైలు. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. మా చిన్నప్పుడు పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనం వద్దే వద్దందామా, పొగడితే ముద్దందామా? సంఘస్థులేమో పాస్టర్ గారిని పొగడాలా, పాస్టర్ గారేమో సంఘస్థులను పొగడాలా, ఇద్దరు కలిసి చేసుకోవడం పొగడతో మర్చిపోవాలా? మరి బ్రదర్ గారు మాకు ఎంతో సహకారం అండి, మరి లేకపోతే అసలు వారు నిలబడకపోతే సంఘమే లేదండి, వారు ఎంతో మరి బాధ్యత అండి, దైవజనులు అంటే గొప్ప ప్రేమ అండి, అసలు మా కొరకు ఎంతో ప్రయాసపడతారండి అని పొగిడేస్తుంటాడు. ఆడు ఫుల్ గుండె నిండా ఉత్సాహం వచ్చిన తర్వాత, ఊరుకండి అయ్యారు మీరు అన్ని మమ్మల్ని పొడుతుపల్లేవారు, అసలు మా అయ్యారు అసలు అయ్యి బాబోయ్ అని ఆడు తగులుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరే నన్ను ఎప్పుడు స్తుతిస్తారా అని యేసు చూసి ఇంకో సంఘానికి వెళ్ళిపోతాడు. వీళ్ళను స్తుతించరా, వీళ్ళిద్దరే సరిపోతుంది కూటం. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని వదిలిపెట్టి ఇంకో చర్చికి వెళ్ళిపోతాడు కనుక ఆ సంఘం శాశ్వతంగా దయ్యింది అయిపోద్ది.
మరి అంతే కదండి, ప్రభు వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి. ఇంక ప్రభు లేకపోతే ఇంకెవడు అక్కడ ఉండేది. ఈ వాక్యమును మీరు ఎన్నడూ చదవలేదా అని చెప్పి వారిని విడిచి యేసు బేతనీయక, అంతేగా. వాక్యం చదవలేదా, మీరు పొగుడుకోవద్దు, మీ ముందు బోర ఊదించుకోవద్దని వాక్యాన్ని చదవలేదా అని చెప్పి యేసు అక్కడి నుంచి ఏం చేస్తాడు మరి? ఖచ్చితంగా వెళ్ళిపోతాడు కదా. ఆయన ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళబోవచ్చున్నట్లు కనబడగా, ఈ రాత్రికి మాతో నిలిచి ఉండమని వారు ఆయనను వేడుకని బలవంతము చేశారు గనక వారితో ఉండటకు ఆయన లోపలికి వెళ్ళాను. బాబును మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకనైనా మాతో ఉండి బాబు అని బతిమాలి ఏడుచెవుడి దగ్గర ఉంటాడు. కానీ వాళ్ళు లెక్క జమ లేకుండా వెళ్తే వెళ్ళే, మా సిస్టమ్ ఇది, మా సంఘం ఇది, మా రూల్ ఇది, మా క్రమం ఇది.